జాతీయ ఆహార భద్రతా మిషన్ని 2007లో ప్రకటించినారండి. దీన్ని 11వ పంచవర్ష ప్రణాళిక జనరంజకమైనటువంటి పథకము అని అంటారు. ఈ పథకాన్ని అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు 27/5/2007 హైదరాబాద్లో ప్రారంభించినారు. ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏమన్నాడంటే రెండవ హరిత విప్లవము అని అన్నాడు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమన్నాడంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ తీర్మానము అని అన్నారు. రైట్. ఈ పథకం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆహార ధాన్యాల అదనపు ఉత్పత్తిని పెంచాల, సంకర జాతి విత్తనాలను రూపొందించి అభివృద్ధి చేయాల, ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణము, దిగుబడి, ఉత్పత్తిని పెంచాల, భూమి యొక్క సారవంతాన్ని పెంచాల, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించాల, వ్యవసాయాన్ని జీవ సాంకేతిక విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం, సమాచార సాంకేతిక విజ్ఞానంతో అనుసంధానం చేయాలి, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించాలి. ఓకే, రైట్. మరి 11వ ప్రణాళికలో అదనంగా 20 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను పండించాలి. 12వ ప్రణాళికలో అదనంగా 25 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను పండించాలి. 2014-15 నుంచి తృణధాన్యాల ఉత్పత్తి దిగుబడిపై దృష్టిని పెంచినారు. 2017-18 నుంచి 2019-20 మధ్య కాలంలో అదనంగా 13 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచారండి. ఈ పథకానికి 2007-8 నుంచి 2014-15 వరకు 100% నిధులను కేంద్ర ప్రభుత్వం అందించేది. అందువల్ల 2007-8 నుంచి 2014-15 మధ్య కాలంలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకము అన్నారండి. అయితే 2015-16 నుంచి కేంద్ర ప్రాయోజిత పథకంగా మారింది.